అందరికీ నమస్కారం అండి. 8th of August కరెంట్ అఫైర్స్ మనం తెలుసుకుందాం. మధ్యలో కొన్ని రోజులు సరిగ్గా వీడియోస్ పెట్టలేదు, బట్ కంటిన్యూ చేద్దాం. ఎవ్రీడే పెట్టడానికి మనం ప్రయత్నిద్దాం. సో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సబ్మిటెడ్ రిపోర్ట్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అమాంగ్ యంగ్ పర్సన్స్. డ్రగ్స్ అన్నవి సొసైటీకి, మన పిల్లలకి, అందరికీ చాలా మోస్ట్ డేంజర్. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉండకుండా వాళ్ళు ఆ డ్రగ్కి బానిసలు అయ్యేటట్టు చేస్తున్నాయి. సో ఈ డ్రగ్స్కి స్ట్రిక్ట్ నో టు డ్రగ్స్ కదా. బట్ ఈ డ్రగ్స్ ఒకసారి అలవాటు అయ్యాక వాళ్ళు దాని నుంచి బయటపడలేకపోతున్నారు. సో దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. అరౌండ్ 37 crore పీపుల్, 140 కోట్ల జనాభా అనుకుందాం. అందులో 37 కోట్ల మంది డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఈదర్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్. 10 to 17 అయితే వాడు చిల్డ్రన్ అవుతాడు, 18 to 75 అయితే వాడు అడల్ట్ అవుతారు. అందులో 37 crore మెంబర్స్ మనకి డ్రగ్స్కి బానిసలు. మెయిన్గా ఏ రాష్ట్రాలు అంటే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిషా అండ్ మహారాష్ట్ర. చూసుకున్నట్లయితే సౌత్ ఇండియా స్టేట్స్ ఏమీ లేవు. మనం ఇది కూడా గమనించుకోవాలి. అంటే డ్రగ్స్ అయితే లేవా అంటే లేవని కాదు, ఇంత దారుణంగా లేదు. సో నెక్స్ట్ ఇందులో ఏంటి మెయిన్ కారణాలు అంటే వాడు కీ అబ్జర్వేషన్స్ ఏం చెప్పారు అంటే, ఈ స్టాండింగ్ కమిటీ తెలుసు కదా. స్టాండింగ్ కమిటీ అంటే పార్లమెంట్లో కొన్ని కమిటీస్ ఉంటాయి. అకౌంట్స్ కమిటీ, లేకపోతే ఫైనాన్స్ కమిటీ, అట్లా రకరకాల కమిటీస్ ఉంటాయి. అందులో ఒక స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే డీ ఎడిక్షన్ సెంటర్స్ అన్నవి చొచ్చుకుపోలేదు. గ్రామ స్థాయిల్లోకి లేకపోతే చిన్న ఊరుల్లోకి అది మ్యాక్సిమం ఒక సిటీ కల్చర్లో ఎక్కడో ఒకటి ఉండడం, అది జనాల్లోకి చేరువవ్వలేదు ఈ డీ ఎడిక్షన్ సెంటర్స్ అనేవి. నెక్స్ట్ ప్రివెంటివ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చిన్నపిల్లలకి అలాంటివి వాడకూడదు అని మనం ముందు నుంచి ప్రివెంటివ్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి, దానికి ప్రాపర్ ఒక కార్టూన్లో, యానిమేటెడ్లోగా, లేకపోతే చిన్న పాంప్లెట్స్లోగా, అప్పుడు మనకి దీని మీద బెనిఫిట్ అవుతుంది. బట్ వాటికి ప్రాపర్గా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అన్నది జరగట్లేదు. మెయిన్ ఇండియాకి వచ్చిన ఒక మేజర్ ప్రాబ్లం గురించి ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏంటి అంటే మనకి గోల్డెన్ క్రెసెంట్ అనేది ఒకటి ఉందండి. ఇక్కడ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇలా ఇది ఒక గోల్డెన్ క్రెసెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా ఉంది. థైలాండ్, మయన్మార్, వియట్నాం, లావోస్, ఈ రెండింటికి మధ్యలో ఉంటుందండి భారతదేశం. ఓకే, సో ఆబ్వియస్గా ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ రెండింటికి మధ్యలో భారతదేశానికి ఎగుమతి జరుగుతుందండి డ్రగ్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ని కూడా ఎత్తింది. దానివల్ల మనకి డ్రగ్స్ పెనిట్రేషన్ ఆబ్వియస్గా వీళ్ళకి బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, వీళ్ళు ఎవరికో అమ్మితే. ఎవరికి అమ్ముతున్నారంటే మన యువతకు అమ్మగలుగుతున్నారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఒక ప్రాబ్లం. నెక్స్ట్ నవచేతన ప్రోగ్రామ్. మనకున్న ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే నవచేతన ప్రోగ్రామ్ ఇందులో లైఫ్ స్కిల్స్, డ్రగ్ ఎడ్యుకేషన్ గురించి వాటిని చెప్తున్నారు. ఏంటి, డిస్ట్రిక్ట్ డీ ఎడిక్షన్ సెంటర్స్ సరిగ్గా లేవని, 2 గోల్డెన్ క్రెసెంట్ అన్నది తెలుసుకోవాలి, గోల్డెన్ ట్రయాంగిల్ వాటి మధ్యలో ఇండియా శాండ్విచ్ అయిపోతుందని తెలుసుకోవాలి. నవచేతన ప్రోగ్రామ్ దేని గురించి రిలేటెడ్ అని మనం క్వశ్చన్ అడగచ్చు. లైఫ్ స్కిల్స్ అండ్ డ్రగ్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ అనేది మనం దాని గురించి చెప్పాలి. సో వీళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ఏంటో కూడా చూద్దాం. వీళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ఏంటంటే రెగ్యులర్ మీటింగ్స్, నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్ రెగ్యులర్ మీటింగ్స్ జరగాలన్నారు. నెక్స్ట్ NAPDDR అన్నది తెలుసుకోండి. ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. వీటిలో ఇంపాక్ట్ అసెస్మెంట్ మెకానిజం అనేది ఉండాలి. నెక్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి డ్రగ్ ఎడిక్షన్ గురించి, వాటి కాన్సిక్వెన్సెస్ ఎట్లాగా. ఇప్పుడు సిగరెట్ తాగితే పోతాం అని అందరికీ తెలుస్తుంది, బట్ డ్రగ్స్ గురించి కూడా ఇంకా ప్రాపర్గా అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్ ఉండాలన్నారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే పీరియాడిక్ సర్వీస్, ఎప్పటికప్పుడు పీరియాడిక్ సర్వీస్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్స్. సో డ్రగ్స్ గురించి మనకు తెలుసుకోవడానికి పీరియాడిక్గా ఎప్పటికప్పుడు చేసుకోవాలని చెప్తున్నారు. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ వాజ్ ఫార్ములేటెడ్ ఇన్ 2018-25 అన్నది. అంటే అసలు ఏ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ అట్లాగే
ఈ యాక్ట్ నేషనల్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ 1985 దీని కిందనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హ్యాస్ బీన్ సెటప్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పుడు షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయిని కూడా పట్టుకుని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి. సో ఎన్సిబి అనేది ఒక హైదరాబాద్లో కూడా అప్పుడు డ్రగ్స్ స్కాండల్ని పట్టుకుంది ఎన్సిబిఏ. సో దేని కింద ఎస్టాబ్లిష్ అయిందంటే నేషనల్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద ఇది ఫామ్ అయింది ఈ ఎన్సిబి అనేది. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2012. ఓకే, ఇది అంతే. మనం తెలుసుకోవాల్సింది ఏంటి మెయిన్గా ఎందుకు డ్రగ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మనం చేసే రికమెండేషన్స్ ఏంటి, ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.